కాళేశ్వరం లాగా ప్రాజెక్టులు కట్టద్దు. 3 ఏళ్లలోనే నిర్మాణం కూలడం 2 జరిగినాయి. 3 ఏళ్ల లోపలనే కట్టిర్రు, కూలిపోవడం కూడా 3 ఏళ్లలో జరిగింది. నిన్న ఏఈ జేటీఓలకు నియామక పత్రాలు అందజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఏది కాళేశ్వరం లాగా ఇంజనీర్లకు ఒక ప్రధాన సూచన చేయడం జరిగింది. మీరు చాలా నిజాయితీగా విచక్షణతోటి పనిచేయాలి. రాజకీయ నాయకుల మాటలు వినొద్దు. రాజకీయ నాయకుల మాటలు విని ఏదైనా కట్టడాలు కడితే అవి కూలిపోతున్నాయి. ఉదాహరణకు కాళేశ్వరం అని చెప్పి వాళ్ళకు హితబోధన చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ కట్టినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో భారీ వరదలకు సైతం, ఇప్పుడు కడెం ప్రాజెక్ట్ లాంటి కట్టడాలు ఎంతో పెద్ద వరదలను కూడా తట్టుకొని ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి కట్టడాలు, నెహ్రూ కాలంలో కట్టినటువంటి, ఇందిరా కాలంలో కట్టినటువంటి కట్టడాలు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అప్పుడు ఉన్నటువంటి అధికారులు, ఇంజనీర్లు ఏ రాజకీయ నాయకుల మాటలు వినకుండా చాలా పకడ్బందీగా విచక్షణతోటి కట్టడాలు కట్టారు కాబట్టి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. రాజకీయ నాయకుల ప్రమేయంతో కాళేశ్వరం కడితే ఆ కాళేశ్వరం 3 ఏళ్ల లోపలనే కట్టుడైపోయింది, ఆ 3 ఏళ్ల లోపలనే కూలిపోవడం కూడా అయిపోయింది. అట్లా మీరు చేయొద్దని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి కాళేశ్వరం కట్టడాన్ని కడితే అది పేక మేడ లెక్క కూలిపోయింది. నెహ్రూ హయాంలో కట్టిన ఇప్పటికి కూడా చెక్కు చెదిరిపోలేదు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల కోసం 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసారు. అయినా కూడా ఇప్పటికీ ఆ కట్టడాలు, ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఆ నిధులన్నీ కూడా ఎవరి జేబుల్లోకి పోయినాయో కూడా తెలియదు. ఎస్ఎల్బిసి నిర్లక్ష్యానికి ఎవరు కారణమో అందరికీ తెలుసు అంటూ కూడా నిన్న ఇంజనీర్ల నియామక పత్రాల కార్యక్రమం లోపల చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ప్రాజెక్టులను కాళేశ్వరం మాదిగా నిర్మించరాదని రేవంత్ రెడ్డి అన్నారు. ఎందుకంటే ఆ ప్రాజెక్టును కట్టుడు కూలుడు 3 ఏళ్ల లోపలనే జరిగిపోయినాయని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తంలో 2 లక్షల కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఆ పైసలు ఎవరి జేబుల్లోకి పోయినాయో కూడా తేలడం లేదు. ఆ నిధులను సద్వినియోగం చేసి ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన పెండింగ్ ప్రాజెక్టులను సైతం ఎందుకు పూర్తి చేయలేదని చెప్పేసి నిలదీశారు. బుధవారం ఇరిగేషన్ విభాగంలో కొత్తగా ఎంపికైనటువంటి 244 మంది వాళ్ళకి జలసౌధ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమం లోపల నియామక పత్రాలు అందజేయడం జరిగింది.